ఇడుపు కాగితం. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ పేరే కనిపిస్తుంది. ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న 'ప్రియదర్శి' హీరోగా 'బన్నీవాసు', 'సుకుమార్ రేటింగ్స్' కలిసి ఒక సినిమాని తీసుకెళ్లారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల గురించి మాట్లాడుకోవట్లేదు. ఈ సినిమా కథ ఏంటో మాట్లాడుకోవట్లేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్‌ల గురించి మాట్లాడుకోవట్లేదు. కేవలం ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మీ భాష గొప్పదా? మా భాష గొప్పదా? మీ సినిమా గొప్పదా? మా సినిమా గొప్పదా? మీ సినిమా సాంప్రదాయాలు గొప్పవా? మా సినిమా సాంప్రదాయాలు గొప్పవా? మీరు పెట్టిన టైటిల్ గొప్పవా? మేము పెట్టిన టైటిల్ గొప్పవా? ఇంత స్థాయిలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారంటే బహుశా ఈ సినిమా టైటిల్ పెట్టేటప్పుడు ఆ దర్శకుడు గాని, ఈ సినిమా టైటిల్ నిర్దేశించినప్పుడు ఆ హీరో గాని, ఆ ప్రొడక్షన్స్ హౌస్ గాని ఇంతలా మాట్లాడుకుని ఉండరు. బహుశా ఈ మధ్య కాలంలో ఒక టైటిల్ గురించి రచ్చ జరుగుతుందంటే బహుశా 'ఇడుపు కాగితం' వల్లే. ఇలాంటి టైటిలు, ఇలాంటి టైటిల్ ఇంత ఈ స్థాయిలో మాట్లాడుకునేలా చేస్తుందని, టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేరు. దాదాపుగా టాలీవుడ్ మొత్తం లేదంటే సోషల్ మీడియా తెరిస్తే సోషల్ మీడియా మొత్తం 'ఇడుపు కాగితం' గురించే చర్చ నడుస్తుంది. అసలు 'ఇడుపు కాగితం' టైటిలు అర్థమవుతుందా? అర్థమవ్వదా? అసలు ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు? తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా? ఆంధ్రాలో కూడా రిలీజ్ చేస్తారా? మా భాషలో కూడా రిలీజ్ చేస్తారా? సబ్‌టైటిల్స్ పెడతారా? ఇలాంటి రకరకాల కామెంట్స్, ఇలాంటి రకరకాల సెటైర్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. నేను ఒక ఆంధ్రావాడిగా చెప్తున్నాను. నాకు 'ఇడుపు కాగితం' అనే టైటిల్ భలే నచ్చింది. ఎందుకంటే భాష అన్నది మాట్లాడుకుంటేనే దాని సామర్థ్యం మాట్లాడుకుంటేనే దాని మనుగడ భాష మనుగడ ఎప్పుడూ కూడా మాటల్లో ఉంటుంది, రాతల్లో ఉంటుంది. భాషాభివృద్ధి అంటే కొత్త కొత్త మాటలు తీసుకొచ్చి కొత్త కొత్త పదప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న భాషని, ఉన్న పదాల్ని మళ్ళీ చర్చలోకి తీసుకొస్తే, మళ్ళీ మాట్లాడుకునేలా చేస్తే భాషకి ఇతోధికంగా సహాయం చేసినట్టే. ఇతోధికంగా భాషని జనబాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినట్టే. ఈ విషయంలో సినిమా అనే కళకి ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చేలాగా ఒక కొత్త పదం వచ్చిందంటే, జనం మాట్లాడుకునేలా చేశారంటే, ఖచ్చితంగా చిత్ర బృందాన్ని అభినందించాల్సిందే. ఇడుపు కాగితం అంటే ఏంటి? మనం ఎలాగైతే విడాకుల కాగితం అనుకుంటున్నామో, మామిడాకులని ఒకటి సినిమాకి టైటిల్ పెట్టుకున్నామో, అలాంటిదే ఇడుపు కాగితం కూడా. తెలంగాణలో ఇడుపు కాగితం అనే మాట సర్వసాధారణం. ఇది అందరికీ అర్థమయ్యే మాటే. ఇలాంటి మాటని మళ్ళీ జనబాహుల్యంలోకి తీసుకురావడానికి చిత్ర బృందం ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని మనం అభినందించి తీరాల్సిందే. ఈ టైటిల్ పట్టుకొని తెలంగాణ వాళ్ళ సినిమానా ఇది, ఆంధ్ర వాళ్ళ సినిమానా అని మాట్లాడుకోవడం కన్నా అవివేకం ఏమీ ఉండదు. తెలుగులో కొన్ని కొన్ని పదాలు చూసిన తర్వాత, కొన్ని కొన్ని టైటిల్ చూసిన తర్వాత, ఓహో! ఇలాంటి టైటిల్ ఉందా? ఇలాంటి పదం ఉందా? ఆ పదానికి అర్థం ఒకటి ఉంటుంది కదా! అని డిక్షనరీలు, నిఘంటువులు వెతుక్కొని ఆ పదానికి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా జెన్‌జీ అంటున్నాం కదా! ఈ జనరేషన్‌కి పాత పదాలు, మన సంస్కృతిలో ఉన్న పదాలు, మన భాషలో ఉన్న పదాల మాధుర్యం, దాని ప్రాధాన్యత, దాని పరిధి తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇడుపు కాగితం అనే మాట ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు. వాళ్ళందరూ ఈ టైటిల్ చూసిన తర్వాత ఇడుపు కాగితం అంటే ఇదా? తెలంగాణలో దీన్ని ఇలా వాడతారా? అని కొత్త ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చేరేలా చేశారు కాబట్టి చిత్ర బృందాన్ని అభినందించి తీరాల్సిందే. తమిళం నుంచి చాలా సినిమాలు డబ్బింగ్ పేర్లతో వచ్చాయి మనకి. తమిళ పేర్లే యాజ్ ఇట్ ఈజ్‌గా మన మీద రుద్దడానికి ప్రయత్నించారే. అలాంటి సినిమాలను చూసాం. అలాంటి సినిమాలు టికెట్లు పెట్టుకొని చూసాం. అంటే తెలుగు టైటిల్లే రావాలి. తెలుగు సినిమాకి తెలుగు టైటిల్లే కావాలి అని ఏ ప్రేక్షకుడు అడగలేదే. ఏ ప్రేక్షకుడు డిమాండ్ చేయలేదే. తమిళం నుంచి ఒక సినిమా తమిళ పేరుతో వస్తే, మలయాళం నుంచి ఒక సినిమా మలయాళం పేరు మీద వస్తే మనం చూసామని డబ్బులిచ్చి, టికెట్ ఇచ్చి మరి చూసాము. అలాంటిది ఒక అచ్చమైన తెలుగు పదం. అది అది ఆంధ్ర పదమా? తెలంగాణ పదమా? అసలు ఉందా లేదా? ఎప్పుడుంది? అసలు జనబాహుల్యంలో దాన్ని మాట్లాడుతున్నారా లేదా అన్నది పక్కన పెట్టండి. ఒక పదం అచ్చమైన తెలుగు పదం తీసుకొచ్చి ఒక టైటిల్‌గా పెడితే ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో దాన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు పదాన్ని, ఒక తెలుగు సినిమాకి, ఒక తెలుగు పదాన్ని తెలుగు టైటిల్‌గా పెట్టడానికి ముందుకొచ్చిన ఆ దర్శకుడిని, ఆ నిర్మాతని, ఆ చిత్ర బృందాన్ని అభినందించాల్సిన సమయం ఇది. అలా కాకుండా ఇలాంటి టైటిల్ ఎందుకు పెడతారని చెప్పి వెటకారాలు, సెటైర్‌లు వేసుకునే పరిస్థితికి మనం వచ్చేసామంటే ఖచ్చితంగా తెలుగు భాషకి మనం చేస్తున్న ద్రోహమే. మనం తెలుగుని గౌరవిద్దాం. అది ఆ యాసని, ఆ భాషని, ఆ సంస్కృతిని గౌరవిద్దాం. అంతే తప్ప ఇది తెలంగాణ పదం, ఇది తెలుగు పదం అని విడదీసి చూడొద్దు. నిజంగా మనం పోరాడాలి అనుకుంటే తమిళ్ నుంచి తమిళ పదాలతో వస్తున్న సినిమాల గురించి, ఆ టైటిల్ గురించి పోరాటం చేద్దాం. మలయాళం నుంచి స్ట్రెయిట్ అవే ఒక మలయాళం పేరు
ఏదైతే టైటిల్‌గా పెట్టి స్ట్రెయిట్ అవే తెలుగులో రిలీజ్ చేస్తున్నారో అలాంటి సినిమాల మీద, అలాంటి టైటిల్ మీద పోరాటం చేద్దాం. లేదంటే అర్థం పర్థం లేని తెలుగు సినిమానే అర్థం పర్థం లేని టైటిల్‌తో జనం మీద రుద్దేద్దాం అనుకున్న టైటిల్ మీద పోరాటం చేద్దాం. అలా కాకుండా ఒక స్వచ్ఛమైన తెలంగాణ యాస, భాష, సంస్కృతి తెలిపే ఒక పేరొస్తే దాన్ని గౌరవించాలి తప్ప ఇలా అపహాస్యం చేయకూడదు. మనం నిజంగా తెలుగు వాళ్ళమైతే ఇలాంటి టైటిల్‌ని గౌరవించాలి, ప్రోత్సహించాలి. అంతే తప్ప నానా రాద్ధాంతం చేసి ఎవడో మైలేజ్ కోసమో, ఎవడికో సోషల్ మీడియాలో పలుకుబడో, షేర్‌లో, లైక్‌లో రావడం కోసం ఒక కామెంట్ పెడితే దాని గురించి రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్, హ్యాట్స్ ఆఫ్ టు బన్నీవాస్ ఒక మంచి టైటిల్ పెట్టారు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీయండి. ఎలాగైతే 'బలగం' లాంటి ఒక సినిమాతో తెలంగాణ మట్టి వాసనని ఎలాగైతే చూపించారో, అలాగే ఈ సినిమాతో కూడా తెలంగాణ సంస్కృతిని తెలిపేలా ఒక మంచి సినిమా తీయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ టైటిల్ గురించి, ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయండి.